వాంచతోడ నన్ను కనుకొనరే అమ్మలారనే వచ్చితనే సభ వాంచతోడ నన్ను కనుకొనరే జగతిలో నభూ లక్ష్మీదేవి అని జనులు పలికెదరు చెలియా జగతిలో నభూ లక్ష్మీదేవి అని జనులు పలికెదరు చెలియా కాలు గందలు రంగున మోదట కదలి వచ్చి తిని వినరోయమ్మ కాలి అందలు రంగున మోదట కదలి వచ్చి తిని వినరోయమ్మ దుష్టులు చేసే జాతకు నేను కృంగిపోతుంది కొమ్మ దుష్టులు చేసే జాతకు నేను కృంగిపోతుంది కొమ్మ వినయంపుగా నేను ఎప్పుడు వైకుంఠపురికే గదనో వినయంబుగా నేను ఎప్పుడు వైకుంఠపురికే గెదనో అన్నయైన ఆది విష్ణువుకు విన్నవించదను చెలియా అన్నయ్యైన ఆది విష్ణువుకు విన్నవించదను చెలియా హరణి వెలిసిన కొంపెల్లిలో భక్తులను కాపాడెదను హరణి వెలిసిన కొంపెల్లిలో భక్తులను కాపాడెదను అమ్మలారనే వచ్చేతని సభ వాంచతోడ నన్ను కైకొనరే వచ్చేతని సభ వాంచతోడ నన్ను కైకొనరే వాంచతోడ నన్ను కైకొనరే సభ వాంచతోడ నన్ను కైకొనరే నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ అది సౌండ్ సైడ్ కోసం నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ. అయ్యా మీరు సేవక అయ్యా నేను బ్రహ్మమానస పుత్రుడు నాకు నారద మహర్షి అందరు. ఓ నారదుడేవా? నారద మహర్షి అందరు. నారద మహర్షి మరి ఎవరి కొంపల్దాలుగా పెడతారు అయ్యా సేవక. భూలోకంలో మానవులు భోజనం చేస్తారు, అన్నం భుజితులు, దేవతలు అమృతం తాగుతారు. మా వంటి భక్తులకు కలమ భక్తులకు వివాదం చాటుడే మాకు. ఇంటికాడి తీసుకపోయి ఆయనతో చెప్పి ఆయనకి తీసుకొచ్చి ఇంత చెప్పి లేని పోయి కళ్యాణులు చెప్తే సేవక లోక కళ్యాణార్థం. ఓ నీ తప్పేం లేదు. నా తప్పు సేవక. ఆ రాక్షస రావణుని
బాధ పూర్వలేక భూలోకమంతయు పాప భారమును మోయలేక ఆ భూదేవి తన భారము మోయలేక బాధపడుతున్నది. ఆమె కష్టంలో పాలు పంచుకుందామని పోతున్నాను. అంత లోక కళ్యాణం పోతాం. ఆ విధంగా యొక్క భూదేవి దగ్గర వెళ్తుండగా ఆ యొక్క భూదేవి దగ్గరికి వెళ్ళి మహిమా దేవా దానము చేయగా మహిమా దానరుడి మహిమా దానరుడి మహిమా దేవా దానము చేయగా నారాయణ నారాయణ నారద మహర్షులు వందనములు. అమ్మా ఏదో చింత భారం ఉండలేక చింతించుకున్నాను. నారదముని, భూప్రపంచంలో రావణసూరుడు అనే రాక్షసుడు పెట్టిన బాధలకు తాళలేక నా శిరోభారం బరువుచున్నది. ఏమీ తోచక నేను ఇక్కడ ఉంటేనే నారద, మా అన్న ఆదివిష్ణు దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఇందులకు ఏమైనా ఉపదేశం ఆలోచించిరా తల్లి? తెలియదు నాయన. ఇచ్చి తల్లి ఇట్టి ఏడా ఆ విష్ణువే ఆ రాక్షసుని మద అహంకారం అంచుటకు రేపు రావణ అవతారం ఎత్తుటకు కాలం నిర్ణయించినది. మీరు ఇట్టి ఏడా ఆ మీ అన్నయ్యకు విష్ణువు దగ్గరికి వెళ్ళి మీ బాధను మొరపెట్టుకున్న ఏడలా మీ శిరోభారం తగ్గును తల్లి. ఓకే, సంతోషం నాయన. శీఘ్రమే. అప్పుడు ఆ యొక్క నారద మహర్షి యొక్క సూచనతో ఆ యొక్క భూదేవి ఆ శ్రీమన్నారాయణ వైకుంఠాపురం ఏ విధంగా శ్రీమన్నారాయుండనురా నేశ్రిత జన పరిపాలుండనురా. శ్రీమన్నారాయుండనురా నేశ్రిత జన పరిపాలుండనురా. కామ కోటి సుందరాంగుడానే కరుణ చూపెటి వాడనురా. కామ కోటి సుందరాంగుడానే కరుణ చూపెటి వాడనురా. మత్స్యారూపము దోచితిరా సొచ్చి సోమకుని దృంచితిరా. మత్స్యారూపము దోచితిరా సొచ్చి సోమకుని దృంచితిరా. నీల శరీరుండను వినరా నే నిజగా మీరుండను వినరా. నీల శరీరుండను వినరా నే నిజగా మీరుండను వినరా. శ్రీమన్నారాయుండనురా నే శ్రీత జన పరిపాలుండనురా. శ్రీమన్నారాయుండనురా నే శ్రీత జన పరిపాలుండనురా. అయ్యా మీరు ఎవరు? మీ మంత్రివరా, నేను శ్రీ మహావిష్ణువును. అయ్యా నీ కళ్యాణం అయిందా? అయింది కదా. ఎంతమంది? ఒక్కతే శ్రీ మహాలక్ష్మి అని ఒక్కతే భార్య. ఇంట్లో ఎందరు బయట ఎందరు? ఒక్కతే భార్య. ఒక్కతే భార్య. ఆమెకేమన్నా సర్వకోటి జనానికి తల్లిదండ్రులం. ఇప్పుడు మీరు ఎక్కడికి వేసేస్తున్నారు? సభా మందిరమునకు. మంత్రివరా, అవును, నా భార్య శ్రీ మహాలక్ష్మిని పిలిపించు. అలాగే పిలిపించండి. చదువుకుని వేదిరా, చదువులేదు.
సేవక చల్లగా వర్తిల్లేదు, చల్లగా వర్తిల్లేదు. అమ్మా నీ నామం ఏమిటి? నా నామము శ్రీలక్ష్మీదేవి. శ్రీలక్ష్మీదేవి, అవును. మీ భర్త పేరు? విష్ణుమూర్తి. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. భర్త దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు శ్రీలక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుల యొక్క శేషపాంపుపై వాళ్ళ కడల పైన ఉండగా ఆ యొక్క భూలక్ష్మీదేవి నాదా వందనములు చల్లగా వర్ధిల్లు. పెడుతున్నావా? నిలబడే వాయు నిలబడు 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 ఇద్దరు నిలబడు. కోరిక తీరిందాయా? మురారి మొదలయ్యేది. ఓకే, 10 ఇచ్చేద్దాం. అప్పుడు ఆ శ్రీలక్ష్మీదేవి శ్రీమన్నారాయణ తన యొక్క ఏకాంత మందిరం ఉండగా ఆ భూలక్ష్మీదేవి వచ్చి ఏమంటున్నారు? జైపోలో రాధా రామచంద్ర మహారాజుకి. తల్లి అక్కడే ఉండదు, శ్రీలక్ష్మీదేవి అక్కడే ఉండదు. వాళ్ళిద్దరు అన్నదే మాట్లాడుకుంటారు. అన్నయ్య వందనములు. చెల్లెలా చల్లగా వర్ధిల్లుము. చెల్లెలా ఏమిటి చింతాకాంతులు అయి ఉంటేవి? దినవయ్యా దీనారాయణ చెల్లెలా చెప్పుము. చెల్లెలా అన్నయ్య నాకు ఈ భూప్రపంచంలో పాప భారం ఎక్కువై నా శిరోభారం బరువుగా ఉన్నది అన్నయ్య.
చింతానందకు మా భూదేవి నీ చింతా తీర్చెదను భూదేవి చింతానందకు మా భూదేవి పంతముతో ఇంతలో దుష్టుల పట్టి బాధించేదా ఇంతలో దుష్టుల పట్టి బాధించేదా భక్తుల ఇలలో నా భక్తుల నేను రక్షించేదా చింతానందకు మా భూదేవి నీ చింతా తీర్చెదను భూదేవి చింతానందకు మా భూదేవి చెల్లెలా నువ్వు చింతనందకము నీ చింత తీర్చేదను అది ఎవరి వల్ల వచ్చింది ఆ బాధ నీకు నాకు వివరముగా తెలుపుము ధరణిలో రావణాసురుడు ధరణిలో రావణాసురుడు ధరణిలో రావణాసురుడు వాడి ధరణిలో రావణాసురుడు చెల్లెలా ధరణిలో రావణాసురుడు అనే రాక్షసుడు వాడి చేసే ఘాతలకు తట్టుకోలేక అన్నయ్య నా శిరోభారం చాలా బరువుగా ఉన్నది అన్నయ్య చెల్లెలా రావణ కుంభకర్ణాదులా పట్టివాది నాటుంచెదా రావణ కుంభకర్ణాదులా పట్టి రావంత మునమోత్రియోదులా రావణ కుంభకర్ణాదులా సరగుణాన్ని నీటి పట్టి బాధించేదా సరగుణాన్ని ఇంకా వట్టి బాధించేదా విడువాగా దుంచేదా ఇక బాయా మందాకు నా కుంభకర్ణాదులా వట్టి తావాత మున మంత్రి యోధులా చెల్లెలా రావణ కుంభకర్ణాదులను తప్పకుండా పట్టి భరించదను కానీ ఇంకా ఏమి చేశాను ఎవరిని గోసపుచ్చుకున్నాను ఎవరిని ఏ ఆపదలు చేశానో వివరముగా చెప్పుము సురమునులాగో వడ్డినాడు వాడు బాధ చేయుచుండే నేడు సురమునులను వడ్డినాడు వాడు బాధ చేయుచుండే నేడు సురమునులను వడ్డినాడు వాడు
పరమేశ్వరి వరముగా సురముపై నోరు మోగ దేవత చెరమట్టే సురములారై పట్టినాడు వాడు దాదాజయుతున్నవాడు వినవయ్యాది నారాయణ ముందుక మన గీతలు వినవయ్యాది నారాయణ చెల్లెలా బాధనుండకుము అన్నయ్య చెల్లెలా ఆ రాక్షసుడు 33 కోట్ల దేవతలను దగ్గర పెట్టుకొని మొత్తం ఈ భూ ప్రపంచానంతా మొత్తం నీచంగా పరిపాలిస్తున్నాడు అన్నయ్య. చెల్లెలా 14 భువనాలు వెతికెదా పట్టి 14 భువనాలు వెతికెదా శ్రీ రఘువంశమున నేను పుట్టెదా 14 భువనాలు వెతికెదా పట్టి 14 భువనాలు వెతికెదా అతి దుష్టుల హతము గావించెదా చెల్లెలా 14 భువనములు తిరిగి వారి ఎక్కడ ఉండిన రాక్షసులను పట్టి వధించదా నీ బాధను తీర్చదా చెల్లెలా నీ బాధను తీర్చదా ధరణిలో దశరా తారాదులు అతడు సుతులు లేకనే ఉన్నాడు ధరణిలో దశరా తారాదులు అతడు సుతులు లేకనే ఉన్నాడు ధరణిలో దశరథరాడు ధరణిలో దశరా తారాదులు అతడు సుతులు లేకనే ఉన్నాడు ధరణిలో దశరా తారాదులు అతడు సుతులు అతనికి నలుగురు వరసుకులానిచ్చేయు అతనికి నలుగురు వరసుకులానిచ్చేయు అతనికి నలుగురు వరసుకులానిచ్చేయు అతనికి నలుగురు వరసుకులానిచ్చేయు మా మనసి ఆలకించి మమ్ము రక్షింపుమా ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకనే వినవయ్యాది నారాయణ గొప్ప మనవి తెలిపెద శేషశయనా వినవయ్యాది నారాయణ గొప్ప మనవి తెలిపెద శేషశయనా వినవయ్యాది చెల్లెలా దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేక వేచి ఉన్నాడు. ఆహా అతనికి మీరు జన్మించి ఆ రావణసూరుని వధించి నా శిరోభారం ప్రశాంతంగా చేయాలని కోరుతున్నాను. చెల్లెలా నీ శిరోభారం తప్పకుండా తీర్చదని సరణి ఊయనున్నటులా నేను రఘు వంశమున జన్మించేదాను సరణి ఊయనున్నటులా నేను రఘు వంశముల జన్మించెనాడు ఆదేశ
నేను వాణ్ణి చంపకపోతే నీలాగు వైకుంఠపురి చూడను గాను సరే నీవు ఎన్నడునా నేను రఘువంశముల జన్మించేదాను సరే నీవు ఎన్నడునా నేను రఘువంశంలో జన్మించేదాను. చెల్లెలా నీవనున్నట్టులా నేను శేషపాన్పు ఆదిశేషుని పిలిచి లక్ష్మణుడిగా చేసి శంకుచక్రము బట్టి భరత శత్రుఘ్నులను చేసి శ్రీలక్ష్మిని పిలిచి లంకలో సీతగా పుట్టుకునేది. నేను రఘుకులమన్న శ్రీరామునిగా అవతారం ఎత్తి ఆ రాక్షసులను తప్పక ధరించదను. కానీ కొన్ని నాళ్ళు కొద్దిగా ఓపిక పట్టుకుంది, బాధను భరించింది. చెల్లెలా అన్నయ్య ఓకే చెల్లెలా పోయిరా. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన యొక్క చెల్లెలైన భూదేవికి ఆజ్ఞ ఇచ్చి అప్పుడు శ్రీలక్ష్మిని పిలిచి ఏమంటున్నాడు? దేవి నీవు శ్రీలంకల సీతవై జన్మించుము. నేను రఘుకుల వంశమున అయోధ్య నగరమున దశరథ రాజు కడుపున రాముడునై జన్మించదని. సరే నాదా అనులే. ఆ విధంగా ఆ యొక్క శ్రీమన్నావిష్ణువు ఆ యొక్క భూదేవికి అభయమిచ్చి సీతాదేవిని ఆ శ్రీలక్ష్మిని సీతాదేవిగా గావించిన రాజునురా అయ్యో చాపురి రఘుపతులను నా నామము దశరథ రాజునురా. అయ్యో జాపురి అద్భుతుడను నా నామము దశరథ రాజునురా. అయ్యో చాపురి రఘుపతులను నా నామము దశరథ రాజునురా. కంసల్య కైక సుమిత్రయు ముగ్గురు నాదో భార్యలురా. కంసల్య కైక సుమిత్ర ముగ్గురు నాదో భార్యలురా. ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా. ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. ధరణి కల్పగురి పురమున్న వెలసిన తమలాముని కొని ఆడితిరా. కమలాగుని కొని ఆడితిరా. సేవక నేను అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు అందరు నా యొక్క నామము. అయ్యా నాకు ముగ్గురు భార్యలు కంసల్య కైక సుమిత్ర నలుగురు కుమారులు కూడా. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు. అవును. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం అవును కదా. మరి నేను ఏం చేయాలి? మా యొక్క భార్యలను కుమారులను పిలిపించుడు. అలాగే పిలిపించదు. ఆ విధంగా ఇక్కడ దశరథ మహారాజుల సభామందిరంలో ఉండగా పెద్ద భార్య అయిన కౌసల్యాదేవి కోరిన భార్యను నామము కౌసల్యందురే అమ్మ. కోదలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్యందురే అమ్మ. చెలియలందరూ కొనియాడదగా చెలియా కౌసల్యందురే అమ్మ. దశరథ రాజుకు పెద్ద భార్యను దయగల దానను వినరేయమ్మ. దశరథ రాజుకు పెద్ద భార్యను దయగల దానను వినరేయమ్మ.
నాదు కుమారుడు నారాయణుడు శ్రీరామచంద్రుడు అందురయమ్మ ధరణి కల్పగురు చిన్నదని తమలాంగుని కొని ఆడదనమ్మ ఒరే సేవక అమ్మవారు నా నామధేయము కౌశల్య అందుడు నీ నామదేవ కంసలి అన్న మరి నీ భరతారుని పేరు దశరథ మహారాజు దశరథ మహారాజు. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు బిడ్డలేరా? లేడు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? మా రాజుగారు రాజుగారు ఆకుంటాను లేదు, అప్పటికి నాకు ఇద్దరు సంతులను తీసుకొచ్చడం వల్ల. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం మందు మా రాజుగారు అక్కడ ఉన్నారట. వెళ్ళండి. రాజుగారు ఇదే వాళ్ళు అప్పుడు కైకాలేరు ఏ విధంగా వస్తున్నది కొద్ది రోజులైతే అవలాగా మోగించండి. అయోధ్యాపురి దిదురాలను నామము అయోధ్యాపురి దిదురాలను నామము అయోధ్యాపురి దిదురాలను నామము చల్లగా పడ్డాను. అమ్మా నీ పేరేమిటి? నా ఊరేమిటి? నువ్వు ఏ ఊళ్ళు ఉన్నావు? ఏడ తింటాను? ఏడ పండుకుంటాను? ఏ ఊళ్ళో చదువుతాను? అంతా చెప్పు. దశరథ నా పేరు కైకాదేవి. నేను దశరథ మహారాజు రెండో భార్యను. నా కుమారుడకు
భరత రాజేంద్రుడు నా యొక్క అక్క కౌశల్యాదేవి నా చెల్లె సుమిత్రాదేవి అది అయోధ్యాపురి పట్టణం. అమ్మవారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా భర్త దగ్గరికి వెళ్తున్నాను. సరే, అక్కడ ఉన్నారు, వెళ్ళండి. రాజా ఇదే వందనము. సుమతి నీతులు శోధించేటి సుమిత్రనాథు నామముగా సుమతి నీతులు శోధించేటి సుమిత్రనాథు నామముగా సఖియలందరూ గుడియాడంగా సఖియా సుమిత్రయందురుగా సఖియలందరూ గుడియాడంగా సఖియా సుమిత్రయందురుగా దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదా నన్ను వినరోయమ్మ దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదా నన్ను వినరోయమ్మ దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదా నన్ను వినరోయమ్మ మూడవ భార్యను దయగలదా నన్ను వినరోయమ్మ చెత్తాకులు నాకు ఇద్దరు పుత్రులు ఎత్తుకునమ్మ పురముల వెలసిన తవలాంగుని కొనియాడెదను ధరణి కలుపను పురముల వెలసిన తవలాంగుని కొనియాడెదను ధరణి కలుపను పురముల వెలసిన తవలాంగుని కొనియాడెదను ధరణి కలుపను పురముల వెలసిన తవలాంగుని కొనియాడెదను. రామచంద్రుడను రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను భూమింద శరత నందనుడను భూమింద శరత నందనుడను నామము వాహించి మనుజా నామము వాహించి మనుజా పామరులను ప్రోచి మనుజా పామరులను ప్రోచి మనుజా దాసుల మదిని సమ్మతించియు దాసుల మదిని సంహరించియు శ్యాములమై దుష్కాముల దుంచగా క్షేమము సురులకు నేమించితిరా రామచంద్రుడను రాజీవ రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను సేవక నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అందరు మా తండ్రి గారు అయోధ్య నగరం వేలేటి దశరథ మహారాజు గారు మా తల్లి కౌశల్యాదేవి పిరతల్లులు కైక సుమిత్రలు మా సహోదరులు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇప్పుడు మా తండ్రి గారి వద్దకు వెళ్ళుచున్నాము. ఆ విధంగా ఆ యొక్క ఇదే వందనం తండ్రి గారు.
పాత్రుల రాముల యాజ్ఞము నిరతము పాత్రుల రాముల యాజ్ఞము నిరతము స్తోత్రము చేసటి లక్షణుడందురు స్తోత్రము చేసటి లక్షణుడందురు మిత్ర సుమిత్ర తనయుడరా శుభదోత్రుడ దశరథ రాజపుత్రుడము సుమిత్ర తనయుడరా శుభదోత్రుడ దశరథ రాజపుత్రుడము ఒరే సేవక ఆది మహారాజ్ నీ పేరేమిటి? నీ ఊరేమి? మీ నాన్న పేరేమి? మీ డాడీ పేరేమి? మీ అబ్బ పేరేమి? సేవక అయోధ్య నగరము పరిపాలించు దశరథ మహారాజు చిన్న భార్యకు సుమిత్ర గర్భమున జన్మించిన వాడు. నా నామము లక్ష్మణుడు అన్నారు. మీ నామము లక్ష్మణుడు అన్నారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నలుగురం. నలుగురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు? మా తండ్రి వారి వద్దకు పోతున్నాను. సరే అలాగే పోయిరండి. నాయనగారు ఇదే వందనములు. మూసుకోవేసి నాయన. అప్పుడు భర్తరాజేంద్రుడు సేవక ఆది మహారాజ్ నా యొక్క నామము దశరథ మహారాజు గారి రెండవ భార్యకు ఐక్య గర్భంలో జన్మించిన భరతుడనే నామం. నేను ఎన్ని అడిగాను? ఏమన్నా అడిగిందా? పరిహాసం ఆడుతుంటివా? లేదు. వర్షించలేను. అయ్యో నువ్వు ఒక్కనే. అందరూ ఎవరు ఉంటారా కాదు. అయ్యో కోళ్ళకున్నట్టే. మరి మీ ఊళ్ళు ఉంటారు కావచ్చు. మా మా తండ్రి గారైనా దశరథ మహారాజు దగ్గరికి పోతున్నాను. సరే అలాగ పోయినాడు. అయినా వారు ఇదే వందనం. మహారాజుకి శ్రీ కొండగట్ట మా స్వామికి సుమిత్ర దేవి చిన్ని కుమారుడ నానామన చిత్రజ్ఞుడరా సుమిత్ర దేవి చిన్న కుమారుడ నానామన చిత్రజ్ఞుడరా అయోధ్యాపురి దశరథ రాజుకు ముద్దుల కరయుండి వినరా అయోధ్యాపురి దశరథ రాజుకు ముద్దుల కరయుండి వినరా మానసయంబులు పట్టిన వాడను బాలుడని కనుగొనరా మానసయంబులు పట్టిన వాడను బాలుడని కనుగొనరా తరణి కలిపి ఆ ధర్మపురముల హరిపాదముల నమ్మితిరా ఈనే శబ్దుడరా రాముల లక్కల
స్వామిని నమ్మితే కానక చెబితిని దానవులను కానక చెబితిని దానవులను రణమును గోల్చడి రాజకుమారుడా రణమును గోల్చడి రాజకుమారుడా నీనే కట్టకుడా రామున లక్ష్మణ స్వామిని నమ్మితే పిట్ట చిన్నదే కానీ పీకు తక్కువే కదా. మహారాజ్ మీరు ఎవరు? నేను దశరథ రాజు చిన్న కుమారుని నేను. మీ పేరు? నామం శత్రుఘ్నుడు అందరు. శత్రుఘ్నుడు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము నలుగురు అన్నదమ్ములం. దేవేంద్ర రాముడు లక్ష్మణుడు భరతుడు ముగ్గురు అన్నారా ముగ్గురు అన్నదమ్ముల మాట ఆజ్ఞ తప్పని వారును నా నామము శత్రుఘ్నుడు సర్పంచ వచ్చరా నాయన అరే రాగురే బాధ్యత ఎక్కడికి పోతాను? సభా మందిరానికి పోతున్నా. మీరు అదే కదా? అప్పుడు ముగ్గురు భార్యలు నలుగురు కుమారులను చూసి దశరథ మహారాజు గారు అతి ఆనందమున ఏమనుకున్నారు? లేదు లేదు ఎవరు లేదు. తండ్రిగా మేము వంటిని మీ వార్త తండ్రిగా మేము వంటిని మీ వార్త దారి కాశగంగా అండా నిలుచున్నవాయా రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ రక్షణిదే ఘనశ్యామ. కుమారులారా, మిమ్మల్ని చూసినంతలో నా మనసు ఎంతో ఆనందమై ఉండేది కదా, ఒళ్ళు పురుకలే ఇచ్చున్నది. మనము మన అంతఃపురం నాకు వెళ్దాం పదండి. సరిగా రాజారాజన్న మహారాజుకి ఓ మరి